వెల్కమ్ బ్యాక్. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ఏవన్గా ఉన్న జనార్దన్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరం ఎయిర్పోర్టులో ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలు రాజకీయ ప్రకంపనలకు కారణమైన ఈ కేసులో ఇది కీలక పరిణామంగా తెలుస్తోంది. ఇంతకీ జనార్దన్ అసలు గుట్టు విప్పుతారా, దీని వెనుకున్న పెద్దల పేర్లు చెప్తారా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ప్రధాన నిందితుడు జనార్దన్ను విజయవాడ తీసుకెళ్లి రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారు పోలీసులు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. జనార్దన్ నోరు విప్పితే మరికొందరు నాయకుల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో వివిధ పార్టీ నాయకుల అండదండలతో నకిలీ మద్యం తయారు చేయడానికి పూనుకున్నాడు జనార్దన్. సౌత్ ఆఫ్రికా నుంచి జనార్దన్ వస్తున్నాడని ఎక్సైజ్ అధికారులకు సమాధానమిచ్చామన్నారు ఆయన తరఫు న్యాయవాది రవీంద్ర. ఇది పట్టించుకోకుండా వాళ్లే పట్టుకున్నట్లు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. 4 నెలలుగా కల్తీ మద్యం కొనసాగుతోందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఎక్సైజ్ పోలీసులు ప్రతిరోజు తనిఖీల్లో ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. ఈ కేసుతో తనకేం సంబంధం లేదని చెప్పడానికే జనార్దన్ వచ్చారన్నారు. వేరే పేర్లు చెప్పించడానికే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని, కేసుల్లో ఇరికించేందుకు స్కెచ్ వేశారన్నారు రవీంద్ర. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన అరెస్ట్ తీసుకెళ్లారు కదా, సో ప్రజెంట్ అయితే జనార్దన్ గుట్టు విప్పుతారా లేదా అనేది ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. ఏం జరగబోతోంది అనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారినటువంటి కల్తీ లిక్కర్ స్కామ్లో సూత్రధారి పాత్రధారైనటువంటి ఏవనుకున్న అద్దెపల్లి జనార్దన్ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. ఎక్సైజ్ పోలీసులు అతన్ని విజయవాడ పరిసర ప్రాంతాలను ఒక రహస్య ప్రాంతంలో విచారణ అయితే చేస్తున్నారు. ఎవరికి బయటికి సమాచారం తెలియకోకుండా, ఎక్కడ ఉన్నాడనే సమాచారం తెలియకోకుండా అతన్నైతే రహస్యంగా విచారణ జరుపుతున్నారు. సాయంత్రం లోపు ఆయన్ని, అంటే 2 గంటల తర్వాత ఏ క్షణమైన ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం 6 గంటలకి ఆ పరిసర ప్రాంతాలు ఆ టైంలో అరెస్ట్ చేశారు కాబట్టి 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2 గంటల తర్వాత ఏ టైంలో అయినా ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతుంది. అయితే ఈ అద్దెపల్లి జనార్దన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కల్తీ లిక్కర్ స్కామ్ మూలాలు ఏంటి, అసలు ఈ అద్దెపల్లి జనార్దన్ కేవలం రాజకీయ అండదండలు లేకుండా, రాజకీయ నాయకులు అండదండలు లేకోకుండా ఇంత పెద్ద భారీ స్కామ్కి పాల్పడ్డాడని అనేక అనుమానాలు మొదటి నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ కోణంలోనే ఎక్సైజ్ పోలీసులు అద్దెపల్లి జనార్దన్ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా అటు ములకల చెరువు అక్కడ ఆ ప్రాంతాన్ని ఒక అడ్డాగా మార్చుకుని కల్తీ లిక్కర్ ఒక పెద్ద డంప్ ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ఇబ్రహీంపట్నంలో ఒక పెద్ద డంప్ ఏర్పాటు చేసుకుని దాదాపు 42,000కు పైగా బాటిల్స్ని తయారు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ మూలాలు కేవలం ఈ 2 ప్రాంతాలు మాత్రం ఉన్నాయా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద ఒక నెట్వర్క్ లాగా దీన్ని చేస్తున్నాడా, చేస్తుంటే ఇతనికి ప్రభుత్వంలో కానీ లేకపోతే ఎక్సైజ్ శాఖలో సహకరిస్తున్న అధికారులు ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు అనే కోణాల్లో ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి మిగతా నిందితుల దగ్గర తీసుకున్నటువంటి సమాచారం బేస్ చేసుకుని కొన్ని ప్రశ్నలు అద్దెపల్లి జనార్దన్ అడుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే అద్దెపల్లి జనార్దన్ సౌత్ ఆఫ్రికా నుండి వాస్తవంగా ఈ నెల 5వ తేదీనే ఇండియాకి రావాల్సి ఉంది. కానీ ఈ కేసు స్కామ్ బయటపడిన నేపథ్యంలో కొంత ఆలస్యంగా 5 రోజుల తర్వాత ఆయన ఇండియాకి వచ్చారు. అంతా సెట్ చేసుకుని, అధికారుల దగ్గర నుంచి పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి అంతా సెట్ చేసుకుని ఆయన విజయవాడకు వచ్చినట్టుగా పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఈ 5 రోజుల పాటే పూర్తిగా రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంత కీలక వ్యక్తులతో మాట్లాడుకుని ఈ స్కామ్ను అంతా కూడా క్లోజ్ చేసుకుని ఆయన ఇండియాకు వచ్చి ఆ పోలీసులకి సరెండర్ అయినట్టు తెలుస్తుంది. వాస్తవంగా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఆయన లాయర్ చెప్తున్నది ఏంటంటే పోలీసులు లొంగిపోవడానికే జనార్దన్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారనేది ఆయన లాయర్ చెబుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు అయితే రహస్యంగా విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అద్దెపల్లి జనార్దన్ ద్వారా విచారించడం ద్వారా మొత్తం మూలాలన్నీ బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నప్పటికీ అద్దెపల్లి జనార్దన్ పెద్దగా వాళ్ళకి సమాచారం ఇవ్వట్లేదని కూడా తెలుస్తుంది. తనకి కేవలం ములకల చెరువు ఆ 2 ప్రాంతాల్లో మాత్రమే ఈ స్కామ్కు పాల్పడ్డారని చెప్తున్నారు. తనకి సంబంధం లేదు, కొంతమంది వ్యక్తుల ద్వారా చేయమంటేనే తాను చేశారంటూ కూడా ఇలా రకరకాల సమాధానాలు ప్రస్తుతం అద్దెపల్లి జనార్దన్ చెప్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ విధించే అవకాశం ఉంది. తర్వాత పోలీసులు కస్టడీ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత పరిణామాలు సాయంత్రం చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అద్దెపల్లి జనార్దన్ అయితే పోలీసులు అదుపులో ఉన్నాడు. విచారణ కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు విచారణ తర్వాత పోలీసులకి ఏ స్థాయిలో సమాచారం వస్తుందో చూడాల్సిన అవసరం
అవసరం ఉంది. ఒకవేళ మొదటి నుంచి ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఆ శాఖ అధికారులు కానీ చెప్తుంది ఏంటంటే రాజకీయ నాయకులున్న ఈ స్కామ్ వెనకాల ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ ఎవరి పేర్లు బయట పెడతాడు, ఎవరి లీకులు బయటకు వస్తాయి అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే విచారణ సాగుతుంది. విచారణ జరిగిన తర్వాత సాయంత్రంలోపు ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. రైట్ రాజేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.